దాంతో పాటు నాన్ ఐటీ కోర్సెస్‌లో ది బెస్ట్‌గా అంటే టాలీ, జీఎస్టీ అలాగే డేటా ఎంట్రీ, డీటీపీ అనేది డెస్క్‌టాప్ పబ్లిషన్ అని చెప్పేసి ఉంటది. మీరు టాలీ ప్లస్ జీఎస్టీ అంటే అకౌంట్స్ అలాగే మీకు ఎక్స్టర్నల్ బిల్లింగ్ అని చెప్పేసి మీరైతే ఈ కోర్స్ కూడా నాన్ ఐటీలో ది బెస్ట్‌గా అయితే ఉంది. అలాగే డేటా ఆపరేటర్ అంటే అసిస్టెంట్ క్లర్క్ అని చెప్పేసి మీకైతే గవర్నమెంట్ జాబ్స్‌కైనా కానీ, ప్రైవేట్ జాబ్స్‌కైనా కానీ ఈ ఈ రోల్ అనేది చాలా బెస్ట్‌గా ఉంటది. అలాగే డీటీపీ అనేది మనకు డెస్క్‌టాప్ పబ్లిషింగ్ అని చెప్పేసి ఉంటది. అలాగే మీకు దీంట్లో వచ్చేసి డిజైనింగ్ అలాగే ఏదైనా కానీ కార్డ్ ప్రింట్ చేయడం కానీ ఇలా అయితే ఉంటది వర్క్ అనేది. అలాగే వచ్చేసి గ్రాఫిక్ డిజైనర్ కూడా మీకు ఎంతో బాగుంటుంది. అలాగే గ్రాఫిక్ డిజైనర్లో మీరు వచ్చేసి ఒక డిజైనర్గా వర్క్ చేస్తారు, బ్రాండ్ ఎగ్జిక్యూటివ్గా వర్క్ చేస్తారు, డిజిటల్ మార్కెటింగ్లో ఎస్ఈఓ కానీ, సోషల్ మీడియా కానీ మేనేజర్గా వర్క్ చేస్తారు. అలాగే మీకు వచ్చేసి డిజిటల్ మార్కెటింగ్ సో బెస్ట్ అంటున్నాను. ఇప్పుడైతే ట్రెండింగ్ కోర్సెస్ కూడా డిజిటల్ మార్కెటింగ్. మళ్ళీ ఇప్పుడు వచ్చేసి మీకు కంప్యూటర్ హార్డ్ వర్క్ అండ్ నెట్వర్కింగ్ మీద అయితే వర్క్ చేయొచ్చు. అలాగే మీకు వచ్చేసి దీంట్లో వచ్చేసి నెట్వర్క్ సపోర్ట్గా వర్క్ చేస్తారు. అలాగే మీకు సీసీటీవీ అనే ఒక కోర్స్ కూడా ఉంది. అంటే ఇన్స్టలేషన్ అండ్ టెక్నికల్ కోర్స్ అనేది టెక్నీషియన్ కోర్స్. దీంట్లో వచ్చేసి సైబర్ సెక్యూరిటీ దీనిపైన వర్క్ చేస్తారు. మళ్ళీ తర్వాత ఎంఎస్ ఆఫీస్ అడ్వాన్స్ అంటే ఎంఎస్ ఎక్సెల్ కానీ, ఎంఎస్ ఆఫీస్ కానీ